అది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అది ప్రశాంత్ గారు చెప్తారండి. ఏ సార్, అంటే మీకు ప్రాసెస్ మీకు తెలిసిందే అండి. కథలంటే మనం ఒక అవకాశం ఎక్కడ దొరుకుద్ది, అక్కడికి వెళ్ళి మీరు ప్రశాంత్గా పలానా ఉన్నారు వింటున్నారు ఒకసారి చెప్పంటే ఆబ్వియస్లీ అవకాశమే కదా సార్. వెంటనే అయిపోద్దని కాదు, చిన్న ఆశతో వెళ్తాం. ఇక్కడ హోప్తోనే బతకాలి అందరం కూడా. సో నేను అదే హోప్తో నలుగురికి చెప్తూ ఉంటాం. ఒక దగ్గర చెప్పేటప్పటికి ఏమైందంటే వాళ్ళకి అద్భుతంగా నచ్చింది, చక్కగా వెళ్ళింది, ఎవ్రీథింగ్ డన్. ఒక ప్రాసెస్ అవుతుంది, మాట్లాడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, రాయడం ఇవన్నీ కుదురుతున్నాయి, వెళ్తున్నాయి. అట్ ఏ టైం ఆఫీసర్ వద్దన్నారు. వద్దనగానే మరి ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకోవాలి. ఎలా ఖాళీగా అయితే కూర్చోలేం కదా సార్. మళ్ళీ ఇంకెక్కడ అవకాశం ఉంటుందో మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ రావడం, వీళ్ళు చెప్పడం, మళ్ళీ మీకు తెలిసి ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇమీడియట్గా అయితే ఓకే అవ్వదు. వాళ్ళు 100 చేంజ్లు చెప్తారు, ఇది కాదు అలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్తారు. మళ్ళీ అది రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మళ్ళీ చేసి అన్నీ చేస్తాం. అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇది. అంటే మీరు పేర్లు తీసుకోవట్లేదు, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఏం మాట్లాడుతున్నారు, కాకపోతే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. అసలు ఏంటి, ఏది ఒరిజినల్ అనుకోవాలి, ఏది డూప్లికేట్ అనుకోవాలని ఒక అజంప్షన్కి రావాలంటే వాళ్ళకి అర్థం కావాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు మనం మీడియాలో మాట్లాడుకుంటాం కాదు కదండి, అది లీగల్ ప్రొసీడింగ్స్ ఏమన్నా చేస్తారా? నేను అది బేసికలీ ఇది కోర్ట్ అండర్లో ఉంది, స్టిల్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్. సో అందుకే పేర్లు తీసుకోవట్లేదు. వన్స్ జడ్జ్మెంట్ కమ్స్ నేను మళ్ళీ జడ్జ్మెంట్ కాపీ షేర్ చేస్తాను అందరికీ. సో పేర్లు అంటే వీ రియలీ డోంట్ నో ఎవరు చేశారో కూడా మాకు కూడా తెలియదు. అంటే ఆ పర్టికులర్ వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది పేరు నాకు కూడా తెలియదు. అంటే డైరెక్టర్ గారికి తెలియాలి కదండి. డైరెక్టర్ గారికి అంటే ఆయన స్టోరీ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ బయట ఉంది కాబట్టి దాని క్రెడిట్స్లో వాళ్ళ పేర్లు అవి ఉంటాయి కదా. సో ఇచ్చాను సార్. అలా లీక్ అయిందా అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్గనైజేషన్కా థర్డ్ పార్టీకా? ఆర్గనైజేషన్ చెప్పారు, లేకపోతే వాళ్ళ పేరు అదే సార్, అంటే మెయిల్స్ ద్వారా పంపించడం అయితే జరిగింది. టు బి ఫ్రాంక్ అయితే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆల్ ఎపిసోడ్స్, అయ్యో ఎవ్రీథింగ్ అండి. ఆర్గనైజేషన్ సార్. G5 పంపించారా? ఒక ఆర్గనైజేషన్కి, ఒక ఆర్గనైజేషన్కి పంపించడం జరిగింది. పంపించి ఎవ్రీథింగ్ మొత్తం స్క్రీన్ ప్లేతో సహా ఎపిసోడ్స్ అన్నీ కూడా విత్ ఇన్ డీటెయిల్ అది చదివితే మనకి విజువల్గా అర్థమైపోద్ది ఓహో ఇది అని. అలా పంపించడం జరిగింది. అండ్ వాళ్ళు ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు వాళ్ళు. మీరు చూసిన దాంట్లో అయితే కనుక అక్కడున్న ఆ రోజు నేను పంపించినప్పుడు నేను చెప్పినప్పుడు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ లేకపోతే వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ పంపించారా లేకపోతే ఆర్గనైజేషన్ పర్సనల్? ఓకే, అది రికార్డ్ అయి ఉంటుంది కదా. ఓకే. హేమంత్ సాయిబాబా గారు ప్రొడ్యూసర్స్ దీనికి. దీస్ గైస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఇంకా అదర్ ఓటీటీలో అప్పుడు చేసినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు టీమే అప్పుడు కూడా. ఓకే. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇతర ఓటీటీకి పిచ్ చేశారు. ఆ ఇతర ఓటీటీకి స్క్రిప్ట్ షేర్ చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ ప్లస్ ట్రీట్మెంట్ నోట్, డైలాగ్ డ్రాఫ్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. సాయి గారు, అంటే పైరసీని ఎదుర్కోవడంలో విన్ అయ్యారు మీరు సార్. కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు రేపు మీరు ఏమైనా లీగల్గా విన్ అయినా, లేకపోతే లీగల్గా మీ సైడే ఎక్కువగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ మీ సైడే ఉన్నారు కాబట్టి దీన్ని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? దీన్ని ఏ రకంగా చూస్తారు దీన్ని? అంటే ఫస్ట్ జనరల్లీ ఆన్ పర్సనల్, అంటే హ్యూమన్ నోట్లో ఇది చాలా తప్పండి. ఒకటి చేయడం అనేది ఇలాంటి తప్పు. అబ్సల్యూట్లీ. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా ఖర్చు పెట్టాము, అవన్నీ పక్కన పెడితే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా మా మీద ఉంది. కాబట్టి వీల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ వీఆర్ ఫైటింగ్ టు ఎట్ ఎనీ ఎక్స్టెంట్ వీల్ గో ఫర్ దిస్ అండి. ఈవెన్ వాళ్ళు నేషనల్ ఓటీటీ కాబట్టి ఇఫ్ దే ఛాలెంజ్ ఇన్ బాంబే కోర్ట్ ఆల్సో విల్ అపియర్ ఇన్ బాంబే కోర్ట్ ఆర్ ఇన్ సుప్రీం కోర్ట్ అయినా విల్ గో. సో ఎనీథింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దిస్ థింగ్ విల్ గో అండ్ విల్ ఫైట్ బికాస్ this is ETVN original and this is originally made by ETVN. అంటే డైరెక్టర్ గారు సార్ అదే ఫైట్ చేస్తాం, స్టాప్ చేయడానిక లేదా అని కాకుండా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఫైట్ చేస్తాం సార్. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు అంటే ఇది మీరు ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు, మాకు కూడా అలా అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ఉండకూడదంటే చూస్తుంటాం, మీరు క్వశ్చన్ అండ్ క్యూఏ ఇప్పుడు చూస్తుంటాం కదా. ఐఏఎస్ ప్రిపేర్ అయిన టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. రేపొద్దు నన్ను అడిగితే ఎలా చెప్పాలి, దీనికోసం నేను ప్రిపేర్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయాలి సార్కి కానీ మీకు కానీ అందరికీ అని అనుకున్నదే. కానీ అసలు మొత్తం అసలు వేరే అసలు అంటే ఈ 4 రోజుల నుంచి ఎప్పుడు తెలిసింది మీకు ఇది? అంటే ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచే సార్, అప్పటి నుంచే.
సో అప్పటి నుంచి ఏంటి మీ మెంటల్ స్టేట్ అంటే? సార్ నేను ఊర్లో లేను సార్. టు బి ఫ్రాంక్ ఏంటంటే కొంచెం నేను వేరే దేశంలో ఉన్నాను. కొంచెం మెడికల్ దాని పరంగా వెళ్ళడం జరిగింది నా వైఫ్తో. విషయం తెలియగానే ఇమీడియట్గా నేను ఫ్లై 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. నేను వచ్చి తను అక్కడే ఉంది. ఇంకా నేను బయలుదేరి వెళ్ళాలి యాక్చువల్లీ. బట్ నేను పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే జస్టిస్ కోసం. ఎందుకంటే ఇది ఒక్కడ నా ప్రయత్నం. సినిమా అంటే నేను ఒక్కనే చేసినట్టు కాదు సార్. ఇది ఏంటంటే టీం. ఒక డిఓపి ఉన్నాడు. తను ఏంటంటే యంగ్స్టర్, శ్రీరామ్ అన్న వ్యక్తి. ఆయన ఏంటి ఫస్ట్ సినిమా మనం కష్టపడి చేయాలి, ఎలా చేయాలి, రాత్రి పగలు కష్టపడ్డారు. మా ఎడిటర్ గారు ఆయన యంగ్స్టర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లి గారు ఆయన. అంటే అందరూ యంగ్ టీమ్నే తీసుకొని స్టార్ట్ చేశాను సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అందరినీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా పోయినట్టే కదా సార్. చేయించాను సార్. 2022 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేయించాను. అండ్ అలాగే ఇంకొక వర్షన్ కూడా SWA రైటర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, అందులో మెంబర్షిప్ తీసుకొని అందులో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది కోర్టులో ఇన్ఫార్మ్ చేసామండి. వాళ్ళకి తెలుసండి, ఎందుకంటే పంపించినప్పుడు SWA స్క్రిప్ట్ పంపించారు అటు కూడా. ప్రశాంత్ గారు యాక్చువల్లీ అంటే ఈ స్టోరీ ఐడియా మీదేనా, లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ అంటే స్టోరీ అందరు కలిసి ఒక స్టోరీ ఐడియా అనుకుంటారు కదా? ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లో సార్. 19లో ఒక అవకాశం కోసం ట్రై చేస్తూ ఉంటే నా వైఫ్ ద్వారా